మాట కాదు, ఆయన అన్నదాన్ని మీరు చెప్పారండి. ఆయన నేను కాదనట్లేదు జడ్జి గారు, ఆయన అన్నదాన్నే మీరు రిపీట్గా చెప్పారు చర్చలో, మీరు అనలేదు, ఆయన అన్నదే. కాకపోతే అది ఎట్లా ఉంటుందంటే ఒక సరదాగా వచ్చిన వీడియో ప్లే చేస్తా, అది చూడండి, వినండి. ఎంత అవినీతి ఎలక్షన్ అని రుజువులతో నేను పెట్టాను కోర్టులో. కొన్ని బూతుల్లో ఒక్కోటి రాలా, అది ప్రాబ్లం. 22 మంది మా ఫ్యామిలీ మెంబర్ ఓట్లేస్తే అవి కనబట్టలేదు మురళీనగర్. ఎవడైనా నమ్ముతాడు ఇది? దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఆసరాతో తోడుగా ఉన్నాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలియదు. ఎవరో మోసం చేశారో, ఎవరో అన్యాయం చేశారో అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఆయనేమో దేవదూతనని చెప్పుకొని వచ్చి ఇది ఎవరైనా నమ్మగలరా, మా 22 మంది కుటుంబ సభ్యులు వేసిన ఓట్లే కనపడకుండా పోయినాయి అని చెప్పి ఆయన అంటున్నాడు. ఈయనేమో ఇన్ని చేశాను, ఈ ఓట్లు ఎక్కడ పోయినాయో, మోసం జరిగింది, ఎవరో ద్రోహం చేశారు, కానీ ఆధారాలు లేవు, దేవుడికే తెలుసు అని ఈయన అంటాడు. ఇప్పుడు ఇట్లుంటుంది. మరి ఓట్లు ఎక్కడ పోయినాయి అనేది చివరికి మరి ఏమో ఎవరికి తెలుసు, దేవుడికి తెలుసు, ఎవరు బాధలు ఆడలే. సరే, ఎనీవే థ్యాంక్ యూ. ఓట్లు ఎక్కడ పోలేదు సార్, ఓట్లు ఎక్కడ పోలే, అవన్నీ కౌంట్ అయినాయి. ఓట్లు వీళ్ళు అనుకుంటున్న ప్రేమాభిమానం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చింది తక్కువ, లాక్కున్నది ఎక్కువ కాబట్టి చెంపబట్టి కొట్టినారు వాళ్ళు. అవును. సో మొత్తం మీద థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ గారు అండ్ వెంకటరమణారెడ్డి గారు, రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక